హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు G7 మీడియా నెట్వర్క్స్. చాలా మందికి ఉండే కామన్ అలవాటు ఏంటో తెలుసా? గోర్లు కొరకటం. ఏదైనా ఆలోచనలో పడినప్పుడు లేదా టెన్షన్లో ఉన్నప్పుడు లేదా ఖాళీగా కూర్చున్నా కూడా చేతి వేళ్ళు నేరుగా నోట్లోకి వెళ్తుంటాయి. అయితే ఈ గోర్లు కొరికే చిన్న హ్యాబిట్ వల్ల మన ఆరోగ్యానికి ఎంతో హాని వస్తుందంట. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలని కూడా చెప్తున్నారు. దీనినే వైద్య పరిభాషలో ఓనికోఫాగియా అని పిలుస్తారు. ఇది కేవలం ఒక అలవాటు మాత్రమే కాదు, స్వయంగా మనమే మన శరీరంలోకి రోగాలను ఆహ్వానించే ఒక మార్గం. ఈ నేపథ్యంలో గోర్లు కొరకటం వల్ల కలిగే నష్టాలేంటో ఈ వీడియోలో మనం చూసేద్దాం. మన చేతులు రోజంతా రకరకాల వస్తువుల్ని తాకుతూ ఉంటాయి. దానివల్ల గోళ్ల కింద వేల సంఖ్యలో బ్యాక్టీరియా, వైరస్లు తిష్టవేసి కూర్చుంటాయి. ఈ విషయంలో వైద్య నిపుణులు ఏం చెబుతున్నారంటే, మనం గోర్లు కొరికిన ప్రతిసారి ఆ మురికి నేరుగా మన కడుపులోకి వెళ్తుందని. ఇది ఒక రకంగా విషాన్ని మన చేతుల ద్వారా మనమే తింటున్నట్లు అవుతుందని హెచ్చరిస్తున్నారు. గోళ్ల ద్వారా శరీరంలోకి చేరే కోలిఫామ్ వంటి ప్రమాదకర బ్యాక్టీరియా వల్ల వికారం, వాంతులు, కడుపు నొప్పి, అతిసారం వంటి సమస్యలు తలెత్తుతాయి. గోర్లు కొరికే అలవాటు అలాగే కొనసాగితే జీర్ణ వ్యవస్థ శాశ్వతంగా దెబ్బతినే అవకాశం ఉంది. అంతేకాదు, గోళ్ల చుట్టూ ఉండే చర్మం ఎర్రగా కమిలిపోయి చీము పట్టి పరోనిచియా అనే ఇన్ఫెక్షన్కు కూడా దారితీయచ్చు. గోరు కొరకటం వల్ల కేవలం చేతి వేళ్లే కాదు, మీ పళ్ళు కూడా పాడవుతాయి. ఈ చిన్న అలవాటు మీ పళ్లపై ఉండే రక్షణ కవచాన్ని దెబ్బతీయటమే కాకుండా పళ్ల అమరికను కూడా వంకరగా మార్చే ప్రమాదం కూడా ఉంది. అలాగే చిగుళ్లలో వాపు, రక్తస్రావంతో పాటు నోటి దుర్వాసనకు కూడా ఈ గోళ్ల కొరికే అలవాటు కారణమవుతుందని గుర్తుంచుకోండి. G7 మీడియా నెట్వర్క్, మీ డిజిటల్ మీడియా భాగస్వామి.